తెలుగు ప్రజలందరూ కూడా నమస్కారం. ఇప్పుడే కొన్ని వార్తల ద్వారా మాకు తెలిసింది. పోలీస్‌కెళ్ళి మాకొచ్చిన సమాచారం ఏందంటే, 'అల్లు అర్జున్' మరి 'పుష్ప 2' హీరో. అందులో ఈయన ఎవరికీ తెలపకుండా సడెన్‌గా సినిమా థియేటర్‌కి వెళ్ళడం. మరక్కడ జనమంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం. అక్కడ రేవతి అని 39 సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మరణించడం. అంతేగాకుండా మరి ఆళ్ళ కుమారుడు సీరియస్‌గా ఉండడం. మళ్ళీ అల్లు అర్జున్ సినిమా చూసిన తర్వాత కనీసం మానవత్వం లేకుండా 'దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ల' మహిళ ఉంటే పోయి పరామర్శించకుండా, మేము పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఆహ్, ఆహ్, సాయంత్రం ఆ రోజు వాళ్ళకు రూ. 25,00,000 ప్రకటించడం, ఆ కుటుంబానికి సపోర్ట్‌గా ఉంటామని వీడియోలో చెప్పడం, ఒక వీడియో చేసి రిలీజ్ చేయడం అనేది మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈయన థియేటర్‌కు రాకుంటే 100% ఆ మహిళ చనిపోయేటామె గాదు. ఆ కుటుంబంలో ఇల్లు దీపం మారిపోయేది గాదు. ఈరోజు పోలీసులు నాకు ఇంకా బాధ ఏమైందనంటే, పోలీసులు 2 చట్టాలు ఇక్కడ చేస్తా ఉండ్రు. 2 చట్టాలు 2 చట్టాలు నడుపుతుండ్రు. ఒకటి వీఐపీ చట్టం, ఒకటి కామన్ మ్యాన్ చట్టం. ఈరోజు కామన్ మ్యాన్ చట్టం ఏందంటే పల్లవి ప్రశాంత్ అంటోడు మరి అందులో 'బిగ్ బాస్‌లో' గెలుస్తాడు. బయటికొస్తాడు. వాళ్ళ అభిమానులు ర్యాలీ తీస్తారు. ర్యాలీకి అనుమతి ఉండది. ఆయనను అక్కడికెళ్ళి ఎవరికీ హత్య కాదు, ఎవరికి దెబ్బలు తాక ఎవరు మరణించరు. కానీ అరెస్ట్ చేస్తారు. తెల్లారి ఆయన నా తమ్ముడిని జైల్‌లో పెడతారు. ఇమ్మీడియేట్‌గా. కానీ ఇక్కడ 10 రోజులైనా గాని ఆచితూచి వేచి అంటే తర్వాత పరిణామాలనేది దానికుంటాయి. ఆ! దాని మీద ఎంక్వైరీ అని కాలయాపన చేసి ఈరోజు నేను ఈరోజే పోలీస్ స్టేషన్‌కి పోదామనుకున్నా మళ్ళా. పోయి మరి ఇక 2 చట్టాలనేది ఇంప్లిమెంట్ చేసేయండి ఇక. వీఐపీ చట్టం అనేది ఇదని అని చెప్పి అందామనుకున్నా. కానీ ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేయడం, మరి పోలీస్ తీసుకురావడం అనేది ఆహ్, మంచి మంచి పరిణామం. అంతేకాకుండా నేను ఇంకోటి కోరుకునేదేందంటే, ఈ కేసు పారదర్శకంగా జరగాలె. చట్టం మీద అందరికి గౌరవం కలగాలె. ఆ విధంగా మీ ఎంక్వైరీ ముందు ముందు కూడా ఉండబోతదని చెప్పి అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ ఈరోజు ఎవరైతే 'స్టార్ వార్స్' ఉన్నారో వాళ్ళందరూ గూడా ఒక కనువిప్పు గావాలని జెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొకసారి జయవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ! అమరవీరులకు జోహార్.